హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నబీలు మరి యొక్క యావర్ అవ్వబోతున్నాడా, అదేవిధంగా నబీల్ కనుక మనకు నామినేషన్ పాయింట్లలో పృథ్వీని కానీ సోనియాని కానీ నామినేట్ చేసినప్పుడు మంచి పాయింట్లు పెడితే మాత్రము ఖచ్చితంగా టాప్ మోస్ట్ ప్లేయర్గా మాత్రము మన బిగ్ బాస్ హౌస్లో మాత్రము మార్పు చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము ఏంటంటే ఈ యొక్క తమ్నీలో పెట్టినట్టు నబిల్ యొక్క నయా రూపమా అంటే కొత్తగా మాడిఫైడ్ అయ్యారా అన్నట్టు మాత్రం ఈ వీక్లో మాత్రం బిహేవ్ చేశాడు. అంటే నామినేషన్ చేస్తున్నప్పుడైతే ఇంకొక రూపంలోకి మారిపోయాడా, ట్రాన్స్ అయ్యాడా అన్నట్టు మాత్రం కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే క్లుప్తంగా మాట్లాడతాము. అదేవిధంగా మనకు నిఖిల్ సేఫ్ గేమ్ ఆడిండనే మనకైతే ఈ యొక్క నామినేషన్లో అయితే తెలిసింది. ఎందుకంటే మనము బిగ్ బాస్ నామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీరు ఎవరిని సేవ్ చేస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు నైనికాని సేవ్ చేశాడు. అక్కడ సోనియా, పృథ్వీ ఉన్న, అయితే సీత మాత్రము నామినేషన్ లేదు. అలాంటి పాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అదేవిధంగా ప్రోమో గురించి మాత్రమే కాకుండా ఎవరెవరు ఎలిమినేట్ చేశారో వాళ్ళకి గేమ్ ప్లాన్ ఏంటి అన్నది కూడా ఈ యొక్క వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నబిల్ గురించి అయితే మాట్లాడదామని నాకు అది తమ్నీల్లో కూడా అదే పెట్టాను. నబిల్ హైలైట్గా ఆడాడు, అదేవిధంగా తన పాయింట్లు కూడా కరెక్ట్గా పెట్టాడు. అదేవిధంగా నామినేషన్ కూడా మనకు ప్రోమోలో చూసినప్పుడు చాలా కరెక్ట్గా చెప్పాడు. కాబట్టి నబిల్ గురించి అయితే ఒక 2 పాయింట్లు 3 పాయింట్ల వరకు అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసి మొదటిగా మనకు నబిల్ వచ్చేసి పృథ్వీని నామినేషన్ చేసే సమయంలో మీరు గట్టిగా మాట్లాడుతుంటే మీ నరాలు అనేవి బయటకు వస్తున్నాయి, ఇక్కడ ఉన్న నరాలు అనేవి బయటకు వస్తున్నాయి, మీరు కొంచెం తగ్గి మాట్లాడితే బాగుంటుంది అన్నట్టు మాత్రం మనకు బిగ్ బాస్ మన ప్రభావతి 2.0 ఎగ్ టాస్క్ ఉంది కదా, దాంట్లో చెప్పినప్పుడు అయితే ఆ పాయింట్ని తీసుకుని అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే దానికి పృథ్వీ ధీటుగా నువ్వు బయాస్డ్గా ఆడుతున్నావు, అదేవిధంగా బయాస్డ్గా సంచాలకుగా చేసావు అన్నట్టుగా చేస్తూ నా యొక్క నరాలు బయటపడితే అది నా ఇష్టము, నువ్వు కంప్లైంట్ చేయని అవసరం లేదు అన్నట్టు మాత్రము మనకు నబిల్ అయితే అన్నాడు. అదేవిధంగా నబిల్ నిజంగానే ఇక్కడ పృథ్వీ అన్నట్టుగా సంచాలకుగా బయాస్డ్గా చూపించాడు అనేది మాత్రం ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క ఫోర్త్ వీక్ నామినేషన్లో టాప్ మోస్ట్గా ఓటింగ్ పడే మనకు విష్ణుప్రియ కానీ నిఖిల్ కానీ వాళ్ళు ఈ యొక్క వీక్లో మాత్రం నామినేషన్లు లేరు. అదేవిధంగా ఎప్పుడు నామినేషన్లకి అంటే ఇప్పుడు 3 వీక్ల నుంచే థర్డ్ వీక్ కాంచేని ఫస్ట్ వీక్ నుంచేని థర్డ్ వీక్ వరకు నామినేషన్లో లేనటువంటి సోనియా మరియు నబిల్ అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క నామినేషన్లోకి అయితే వచ్చారు ఫ్రెండ్స్. అయితే ఈ నామినేషన్లో ఖచ్చితంగా నబిల్ మనకు టాప్ మోస్ట్ ఓటింగ్ పడే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నబిల్కు ఎప్పుడెప్పుడు వస్తాడా నామినేషన్లోకి, అదేవిధంగా మనం కనెక్ట్ అవుదామా అన్నట్టు మాత్రం బయట ఆడియన్స్ ఉన్నారనే మాత్రం నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే నబిల్కు ఆల్రెడీ యూట్యూబ్లో మాత్రము 16 lakhs అంటే 1,066 lakhs మెంబర్స్ ఉన్నారు మనకు. అంటే 16 lakhs మెంబర్స్ 6 lakhs మెంబర్స్ ఉన్నారంటే 16 lakhs అంటే 1,006 lakhs మెంబర్స్ అయితే ఫాలోవర్స్ అయితే ఉన్నారు. కాబట్టి నబిల్ అయితే ఖచ్చితంగా సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైన పాయింట్లు పెడితే ఖచ్చితంగా ఈ వీక్లో మాత్రం టాప్ మోస్ట్ ఓటింగ్ పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు లిస్ట్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్స్, మనకు నామినేషన్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు. అయితే మొట్టమొదటిసారిగా నబిల్ మాట్లాడుతూ పృథ్వీని ఆ విధంగా అన్నాడు. తర్వాత సోనియా విషయంలోకి వచ్చినప్పుడు మీరు సోనియాను మీ టోన్ కొంచెం తగ్గించి మాట్లాడండి అని నా టోన్ అంటే నబిల్ అంటాడు, నా టోన్ గురించి మీరు కంప్లైంట్ చేస్తారు, మీరు మధ్యలో మాట్లాడకూడదు అన్నట్టు మాత్రమే మాట్లాడతాడు. అయితే ఏంటంటే నా పాయింట్ ఖచ్చితంగా నేను పెడతాను, నా టోను గురించి మాట్లాడినప్పుడు నేను టోన్ పెడతాను అన్నట్టు మాత్రము మన సోనియా అయితే అనడం అయితే జరిగింది. అయితే అసలు సోనియా ఇంకొక 2-3 మాటలు అయితే జరగడం అయితే జరిగింది నబిల్ మీద. ఏంటంటే నువ్వు సంచాలకులే కాదు, నీకు క్యారెక్టర్ లేదన్నట్టు కూడా ఒక పాయింట్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. దాని చాలా రచ్చ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒకానొక టైంలో సోనియాకి ప్లస్ నబిల్కి అయితే అస్సలు పడడం లేదని మాత్రమే మనకైతే అర్థమవుతుంది. ఈ విధంగా మనకు నబిల్ ఒకవేళ టాప్ మోస్ట్ ప్లేయర్గా రాబోతున్నాడా ఓటింగ్లో అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సంచాలకుగా చేసినప్పుడు నబిల్ అయితే ఏమీ అయితే రాంగ్ చేసినట్టయితే నాకైతే అనిపించలేదు. రాంగ్ నువ్వు సంచాలకుగానే పని చేయలేదు అని, నువ్వు పనికిరావు అన్నట్టు మాత్రం సోనియా చెప్పింది. అలాంటి పాయింట్ని కన్సిడర్ చేసుకోవచ్చా లేదన్న కూడా ఒక పాయింట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ విధంగా మధ్యలో మాట్లాడుతుంది బిగ్ బాస్. అయితే ఇక్కడ వచ్చేసి నా టోన్ గురించి నువ్వు కంప్లైంట్ చేసినప్పుడు నీ టోన్ గురించి కూడా నేను కంప్లైంట్ చేస్తాను అని మాత్రము మనకు
ఎవరైతే సోనియా నబిల్ని అన్నది అన్నట్టు. అప్పుడు ఇదేంటి బిగ్ బాస్ మధ్యలో నేను పృథ్వీని నామినేట్ చేస్తుంటే సోనియా గారు మధ్యలో వస్తున్నారు, అదేవిధంగా ఆమె ఎప్పుడు ఆమె మాటే రైట్ అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారని మాత్రం ఒక మాట అని అంటారు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఒక మాటల యుద్ధమే జరిగిందని అనుకోవాలి. సోనియా, పృథ్వీ, అదేవిధంగా నబిల్ మధ్య ఈ విధంగా ముగ్గురి మధ్య ఒక మాటల యుద్ధం జరిగింది. అయితే మిగతా నామినేషన్ల గురించి వచ్చినట్లయితే మనకు నామినేట్ అయిన వాళ్ళు నబిల్ అయ్యిండు. మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. అందులో వచ్చేసి నబిల్ ఉన్నాడు, అదేవిధంగా సోనియా ఉంది, పృథ్వీ ఉన్నాడు, ఆదిత్య ఓం ఉన్నాడు, అదేవిధంగా ప్రేరణ ఉంది, మణికంఠ ఉన్నాడు, అదేవిధంగా నైనిక ఉంది. అయితే ఇక్కడ నైనికాని ఎవరు సేవ్ చేశారంటే నిఖిల్ సేవ్ చేశాడు. ఎందుకంటే అన్ని నామినేషన్లు అయిపోయిన తర్వాత మనకు బిగ్ బాస్ ప్రతిసారి చీఫ్కి ఒక పవర్ ఇస్తుంటాడు. ఈసారి ఏం చేశాడంటే ఎవరినైనా ఒకరిని సేవ్ చేసే ఈ యొక్క 7 మందిలో ఎవరినైనా ఒకరిని సేవ్ చేసే ఛాన్సెస్ అని అయితే మన నిఖిల్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే నిఖిల్ అప్పుడు పృథ్వీని, సోనియాని వదిలేసి నైనికకి ఇచ్చాడు. నైనికను సేవ్ చేశాడు. ఎందుకంటే నైనికకి ఒక ప్రేరణ మాత్రమే నామినేట్ చేయడం జరిగింది, ఒక్క ఓటు పడింది. అయితే ఇక్కడ సోనియాకి ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సోనియాకి ఇవ్వకపోవడానికి గల రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనకు రెడ్ ఎగ్ గురించి మనకు ఎవరు హోస్ట్ నాగార్జున గారు అడిగారు మనకు ఎప్పుడు సండే ఎపిసోడ్లోనో. అయితే పృథ్వీని మన నిఖిల్ని లేపి నిఖిల్ మీ క్లాన్లో ఎవరు మంచి గేమ్ ఆడారు అన్నప్పుడు సీత పేరు చెప్తాడు. సీత పేరు చెప్పినప్పుడు మరి సీతకు రావాలి కదా రెడ్ ఎగ్, మరి సోనియాకి ఎట్లా పోయిందని ఒకటైతే చెప్పడం అయితే జరుగుతుంది, ఒక పాయింట్ రేజ్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడి వరకే కట్ చేశారు, దాని మీద ఏమన్నా ఇంకా ముందు కన్వర్జేషన్ జరిగిందో లేదో మనకు చూపించలేదు. కాకుంటే ఆ విధంగా మళ్ళీ సోనియాకి ఇస్తే ఆల్రెడీ మన హోస్ట్ నాగార్జున గారు చెప్పారు, మళ్ళీ సోనియాకి ఇస్తే సోనియాకి ఫేవర్ గేమ్ ఆడుతున్నాడని ఆలోచించి స్మార్ట్గా ఈ యొక్క ఈ డిసిజన్ గేమ్ ఆడుతున్నాడని మాత్రం నిఖిల్ ఆడుతున్నాడని మాత్రం మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకవేళ సోనియాకి ఇచ్చి ఉంటే వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మాత్రము తెలిసిపోతుంది. అదేవిధంగా నైనికకు కూడా ఒక ఓటు పడింది, సోనియాకి 3 ఓట్లు పడినాయి. అంటే ఆల్రెడీ ముగ్గురు ఆమెను హేట్ చేస్తున్నారు, నామినేట్ చేశారు. నైనికకు ఒకటే ఓటు పడింది కాబట్టి ఆమె గెలుస్తుందని మాత్రము ఆమెను సేవ్ చేయడానికైతే ఆమెకు ఓటు వేశాడు మన నిఖిల్ అని మాత్రము తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ విషయం గురించి మనము మాట్లాడుకున్నట్లయితే నబిల్ గురించే నేను థంబ్నెయిల్ కూడా నబిల్ పేరు మీద పెట్టాను. ఎందుకంటే నబిల్ ఇప్పటివరకు అయితే నామినేషన్లోకి రాలేదు, ఈ వీక్ అయితే వచ్చాడు. ఈ వీక్ నుంచి ఏ విధంగా ఉంటుంది, ఆట రసవత్తరంగా మారుతుందా లేదా అన్నది కూడా మీరు తెలియజేయండి. పోతు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.